హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రేమ్స్ ఆఫ్ A2. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట. సో పొద్దున్నే లేచి ఫస్ట్ మెయిన్ డోర్ తీసి కాస్త బయటలా చూసి డస్ట్బిన్ తీసుకెళ్ళి లోపల పెట్టేస్తాను అనమాట. మేము నైట్ డస్ట్బిన్ అంతా బయట పెట్టేస్తే మా వాచ్మెన్ తీసుకెళ్ళిపోతారనమాట. సో ఫస్ట్ అయితే బ్రష్ చేసి కిచెన్లోకి వెళ్ళాలి. పొద్దున్నే లేవగానే బ్రష్ అవ్వలేదు అంటే అది కాస్త ఇంకా అందరినీ మా హస్బెండ్ ఆఫీస్కి, పాపని స్కూల్కి పంపించాక అవుతుంది అనమాట బ్రష్. సో అందుకని మ్యాక్సిమం లేవగానే చేసేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో బ్రష్ చేసి లైట్గా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోవాలి. వంట చేయాలి కదా, బాక్సులు పెట్టాలి. సో ఇక్కడైతే నైట్ కిచెన్ ఏమీ క్లీన్ చేయలేదన్నమాట. గిన్నెలు తోమాల్సినవి అక్కడే ఉన్నాయి, సర్దాల్సినవి అక్కడే ఉన్నాయి. కనీసం గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేయలేదన్నమాట. చపాతీ చేసి అలసిపోయాను ఇంక అప్పటికే. అందరికీ చపాతీ చేసి ఇంకా తినేసి పడుకున్నాను అనమాట. కుండలో కూడా వాటర్ పోయలేదు రాత్రి. అదే చూస్తున్నాను, ఇక్కడ కుండలో వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పి చూస్తున్నాను. సో ఎవరూ పోయలేదు, నేనే పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. సో వాటర్ తాగేసి ఇంక ఈ పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే పొద్దున్నే టైం అప్పుడు 6 అయినట్టుంది, 6 ఆర్ 6:30 అలా అయింది. ఇక్కడ మా బిల్డింగ్ వెనకాల పెద్ద గ్రౌండ్ ఉంటుందన్నమాట. సో సాటర్డే సండే వచ్చింది అంటే ఎక్కడ అందరూ క్రికెట్ ఆడడానికి బాగా వస్తారనమాట. ఈరోజు పొద్దున్నే అయ్యేసరికి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు, లేదంటే నార్మల్గా అయితే చాలామంది ఉంటారు. వాళ్ళ సౌండ్లకే మాకు మెలకు వస్తుంది అనమాట ఇంట్లో. సాటర్డే సండే మార్నింగ్స్ అంత బాగా గొడవ చేస్తూ ఆడుతూ ఉంటారు. సో ఇదనమాట గ్రౌండ్. చాలా జనాలు తక్కువ ఉన్నారు ఈరోజు. కాస్త మంచి ఫిజికల్ యాక్టివిటీకి వస్తారనమాట అందరూ. నెక్స్ట్ అయితే ఇక్కడ నా ఆకుకూరలు అండి ఇవన్నీ. గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నాను అనమాట. తోటకూర, పాలకూర, గోంగూర అవన్నీ పెట్టుకున్నాను. సో ఇంకా అక్కడ చూస్తా అలా ఉంటే లేట్ అయిపోద్ది కదా. సో వచ్చేసి ఇంకా ఫాస్ట్గా గిన్నెలు సర్దేస్తున్నాను అనమాట. గిన్నెలు సర్దేసి గిన్నెలు కడిగేయాలండి. ఇదంతా ప్లేట్ సెక్షన్ అనమాట. తినే ప్లేట్స్, గిన్నెల మీద పెట్టుకునే ప్లేట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక ఆ గిన్నెలన్నీ సర్దేశాను అనమాట. ప్లేట్స్ అన్నీ అయిపోయినాయి. 2 టబ్బులు గిన్నెలు సర్దాల్సినవి ఉన్నాయి. సో ఇంకా ఒక టబ్బే సర్దేసి ముందైతే గిన్నెలు కడిగేద్దాంలే అని వెళ్ళిపోయాను. సో ఇక్కడంతా గిన్నెలో గ్లాసెస్ పెట్టుకుంటాను అనమాట. చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు, పెద్ద గ్లాసెస్, చిన్న గ్లాసెస్ అన్నీ ఇక్కడే పెట్టేస్తాను. ఇక్కడంతా గరిటెలు, స్పూన్స్, గరిటెలు అన్నీ ఇక్కడే. మా అమ్మ ఇప్పుడు తిడుతుంటుంది అనమాట, ఎందుకే అన్ని స్పూన్లు కొనుక్కుంటా ఉంటావని. నా దగ్గర ఈజీగా ఒక 30 స్పూన్లు ఉంటాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఫస్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి గిన్నెలు కడుగుదాంలే అనుకున్నాను. అవి అవ్వడానికి టైం పడుతుంది కదా, 1 అవర్ వరకు పడుతుంది. సో ఫస్ట్ బట్టలు వేసేస్తే అవి వాష్ అవుతూ ఉంటాయి, అటు గిన్నెలు కడిగేసుకుందాంలే అనుకున్నాను. సో అందుకని ఫస్ట్ అయితే బట్టలు వాషింగ్ మిషన్కి వేసేస్తున్నాను అనమాట. సమ్మర్ హాలిడేస్ కదా, ఊరు నుంచి మామయ్య పిల్లలు వాళ్ళందరూ వచ్చారు. సో ఎవ్రీడే 2 రౌండ్స్ అవుతున్నాయి బట్టలు. అలా ఒక్కరోజు బై మిస్టేక్ లాగినా కానీ నెక్స్ట్ డేకి 3 రౌండ్స్ అలా అయిపోతున్నాయి అనమాట. సో అందుకని ఏ రోజు ఆ రోజు వేయడానికే ప్రిఫర్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యాటర్స్ అయిపోయినాయి అనమాట. సో ఇవి కూడా నానేసి బయట పెట్టేస్తే ఈవినింగ్ వరకు నానతాయి కదా అని వేసేస్తున్నాను అనమాట. దోశకి, ఇడ్లీకి. నేను దోశకి ఒక కప్పు పప్పుకి 3 గ్లాసెస్ బియ్యం వేస్తాను అనమాట. సో ఇక్కడ డబ్బాలో అయిపోయాయి, ఇంకా కొత్త ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను. నేను మొన్నే డిమార్ట్కి వెళ్ళాం కదా, తీసుకొచ్చాను.
ఇడ్లీకి కూడా అంతే, 1 కప్పు పప్పుకి 3 కప్స్ రవ్వ వేస్తానన్నమాట. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి, బాగా వస్తాయి. గ్రైండర్కి వేస్తాను ఇవి నేను ఈవినింగ్ టైంలో. సో ఇక్కడ బియ్యం వేస్తున్నాను అనమాట. వేసేసి కడిగేసి బయట పెట్టేసి గిన్నెలు కడిగేస్తాను అనమాట. నేను మెంతులు కూడా వేస్తానండి, మెంతులు బాగానే వేస్తాను. మెంతులు మంచిది కదా హెల్త్కి, సో అందుకని బాగానే వేస్తాను అనమాట. ఇవి స్టోర్ రైస్ కాబట్టి నేను ఒక 5 to 6 టైమ్స్ ఈజీగా కడుగుతాను అనమాట. కడిగి దీంట్లో పోసేసి చెట్లకు పోసేస్తాను. ఆ వాటర్, బియ్యం కడిగిన వాటర్ కదా, చెట్లకు పోసేస్తాను అనమాట. గులాబీ పూలు, రోజ్ ప్లాంట్స్కి బాగా పనిచేస్తుంది అది. సో ఇంకా కడిగేసి బయట పెట్టేస్తున్నాను అనమాట. అక్కడంతా ఇప్పుడు నేను గిన్నెలు కడుక్కోవాలి కదా, ఇంకా అడ్డమైపోతుంది. అందుకని బయట పెట్టేసి చెట్లు వాటర్ కూడా బయట పెట్టేసి ఇంకా గిన్నెలు కడగడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు డైలీ సమ్మర్ హాలిడేస్ అయ్యి పిల్లలు ఉన్నారు కదా, డైలీ 3 టైమ్స్ అవుతున్నాయి అనమాట గిన్నెలు. టిఫిన్ అని, లంచ్ అని, స్నాక్స్ అని, డిన్నర్ అని, సో చాలా అవుతున్నాయి అనమాట గిన్నెలు. అప్పటికి టైం అవుతుందన్నమాట. ఈరోజు మా హస్బెండ్కి లంచ్ బాక్స్ లేదనమాట. అలా ఆఫీస్లో ఏదో పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, అక్కడే లంచ్ అన్నారని ఇంకా లంచ్ పని లేదు కదా అని చెప్పి ఇంకా కొంచెం లేట్గా లేచాను అనమాట. లేదంటే 5కి లేయాలి. 5కి లేస్తేనే నాకు ఈ పనులన్నీ అవుతాయి. యాక్చువల్గా అయితే గిన్నెలు నైటే కడిగి పెట్టుకుంటాను. ఇంక రేపు ఎలా లంచ్ బాక్స్ లేదు కదా అని చెప్పి నైట్ కాస్త బద్దకిచ్చాను అనమాట గిన్నెలు కడగడానికి. ఇక్కడ కొన్ని అలా కడిగేసి రుద్దేసి కడిగేస్తాను అనమాట. మనం అన్నీ కడిగే వరకు అలా ఉంచితే సోప్ అంతా దాని మీద అలానే ఉంటుంది, రుద్ది కడగాలి కదా. సో ఇక్కడైతే గిన్నెలు కడిగేసి బయట ఆరబెడుతున్నాను అనమాట. అలా పెట్టేస్తే కాసేపు ఆరుతాయి, ఎండ వస్తే కాస్త ఎండబడుతుంది కదా. సో ఇంకా గిన్నెలు కడిగేసి షింక్ కూడా కడిగేస్తాను అనమాట. నిద్ర లేవగానే వచ్చి చూస్తే అసలు ఆ స్టవ్ గట్టు అంతా ఏదోలా అనిపించింది. సో అంతా క్లీన్ చేసుకున్నాక చూస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను ఆ డబ్బాలో లిక్విడ్ గురించి నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా. సో కొంచెం విమ్, కొంచెం వెనిగర్, కొంచెం వాటర్ అనమాట మొత్తం కలిపేసి డబ్బాలో అలా పెట్టేసుకుంటాను. ఆ బాటిల్ జస్ట్ అలా స్ప్రే చేస్తే స్టవ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది, ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది అనమాట. ఆయిల్ కానీ జిడ్డు కానీ అన్నీ ఈజీగా పోతున్నాయి. ఇప్పుడు మీరు గమనించారు కదా, చాలా నీట్గా అయిపోద్ది అనమాట. డైలీ నైట్ టైం కూడా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఆ స్ప్రే చేసి కిచెన్ గట్టంతా కూడా క్లీన్ చేస్తాను. మార్నింగ్ చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో. స్టవ్ అయిపోయింది, ఇంకా గట్టు కూడా కడిగేసి ఇంకా టిఫిన్ చేయాలన్నమాట. మా హస్బెండ్కి ఆఫీస్ టైం అవుతుంది. సో టిఫిన్ ఇడ్లీ వేస్తా అని చెప్పాను, ఓకే అన్నారు. ఎన్నిసార్లు గిన్నెలు కడిగితే అన్నిసార్లు షింక్ కడుగుతాను అనమాట. చూసారా ఎంత నీట్గా అయిందో. ఇందాక అంతా గోధుమ పిండి, చపాతీలు రుద్దిన పిండి అంతా అలా పడిపోయి చాలా ఇరిటేషన్ వచ్చిందనమాట కిచెన్ చూడగానే. ఇప్పుడు అంతా క్లీన్ చేసుకున్నా చూస్తే కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇల్లు ఊడ్ చేస్తున్నాను అనమాట. ఇల్లు ఊడ్ చేసి మాప్ పెట్టాలి. ఈరోజు ఈ వీడియో తీసిన రోజు సాటర్డే అనమాట. సో పూజ చేయాలి కాబట్టి మాప్ పెట్టాలి కన్ఫామ్గా. డైలీ చిమ్ముతున్నా కూడా ఇంట్లో కనిపించకుండా మట్టి వస్తుందన్నమాట. పిల్లలు రోజు కిందకి పైకి తిరుగుతూ ఆడుకుంటూ అలా ఉన్నారు కదా. సో బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నప్పుడల్లా అలా మట్టి బాగానే చేరుతుంది ఇంట్లోకి. ఇక్కడ ఇడ్లీ వేయాలి కదా, సో ఇడ్లీ పిండి బయట పెడుతుంది అనమాట, ఇడ్లీలు వేయాలి కాబట్టి. పిల్లలు అయితే చాలా లేట్గా లేస్తున్నారు కాబట్టి ఫస్ట్
మా ఆయనకు వరకు ఇడ్లీలు వేసేస్తున్నాను అనమాట. కొంచెం ఇడ్లీలు చల్లగా అయితే తినబుద్ధి కాదు కదా, అందులోనూ సమ్మరు. సో వేడిగా వేసిస్తే మంచిగా తింటారులే అని వాళ్ళకి తర్వాత అప్పుడు పెడదాంలే అని ఇంకా ఈయనకు వరకు ఇప్పుడు పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం సాల్ట్, కొంచెం బేకింగ్ సోడా వేస్తాను. ఇడ్లీ పిండి ఒక 3 days దాటింది అంటే కొంచెం బేకింగ్ సోడా వేస్తాను అనమాట. అప్పుడు బాగా పొంగుతాయి ఇంకా ఇడ్లీలు. ఇది నేను ఇడ్లీ కుక్కరు డీమార్ట్లో తీసుకున్నట్టున్నాను. 2 plates వచ్చాయి, 7 వస్తాయి. కాకపోతే కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇంకా బట్టలు వాషింగ్ అయిపోయిందనమాట, ఇంకా ఆరేయాలి. సో అన్నీ బకెట్లోకి తీద్దామంటే బకెట్లో పట్టవన్నమాట. నాకు వాష్ ఏరియాలో ఉండే బకెట్ చిన్నది. సో ఇంక ఈ బట్టలదే ఇక్కడే పెట్టేస్తాను అనమాట. వాటిలోనే తీసి ఆరేసిన తర్వాత తీసుకెళ్ళి కిచెన్లో అదే బెడ్రూమ్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా సో ఇంకా బట్టలన్నీ ఆరేసి తాళ్ళు పైకి లాగేస్తే పెద్ద టాస్క్ కంప్లీట్ అయిద్ది అనమాట. చెప్పాను కదా, డైలీ 2 loads అవుతున్నాయి అనమాట బట్టలు. వాషింగ్కి వేయడం, మడత వేయడం, దీంతో అయిపోతుంది రోజంతా. బట్టలు వేయడం, పైకి లాగేసేయడం, అక్కడ టై చేయడం అనమాట, అంతే. నాకు వీడియోస్ తీయడం అంత రావట్లేదండి, జస్ట్ నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడే. సో మీకు వీడియోస్ కొన్ని క్లారిటీ లేకపోయినా కాస్త ఇగ్నోర్ చేయండి. నాకు ఇంకా కెమెరా యాంగిల్స్ కూడా అంత తెలియదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట. సో ఇంకా బట్టలు ఆరేసాను, ఇల్లు తుడవాలి, మాప్ పెట్టాలి కదా. సో కొంచెం లిక్విడ్ వేసి వాటర్ వేసి ఇంకా మాప్ పెడదాం అనుకున్నాను. ఇంక ఇంతలో ఈయనకి ఆఫీస్ టైం అవుతుందని వచ్చేసారు. సో ఇడ్లీ పెట్టేస్తే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్తారు కదా అని వచ్చి టిఫిన్ పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఈరోజు చట్నీ కూడా ఏం చేయలేదు. ఇడ్లీ విత్ నెయ్యి, కారపొడి తింటా అన్నారనమాట. సో ఇంక అందుకని చట్నీ చేయలేదు. చూసారు కదా ఇడ్లీలు ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయో. నేను నెయ్యి గిన్నె ఇడ్లీ ప్లేట్ తీసిన వెంటనే హాట్ వాటర్లో పెట్టేస్తాను అనమాట, వెంటనే కరిగిపోద్ది కదా. మనము స్టవ్ మీద పెడితే ఊరికనే పాడవుతాయి. సో ఇది వచ్చేసి కరివేపాకు, ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు అన్నీ వేసి చేశాను అనమాట. కొంచెం నెయ్యి వేసి ఇచ్చేస్తే తినేస్తారు. నెయ్యి బాగా వేయాలన్నమాట, మా ఆయనకి నెయ్యి అంటే బాగా ఇష్టం. ఇడ్లీలో నార్మల్గా అయినా ఇడ్లీ గొంతుకు అడ్డం పడుతుంది కదా చట్నీ లేకపోతే. సో నెయ్యి వేస్తే కొంచెం మంచిగా దిగుతుంది కదా. ఇంకా ఆయనకు ఆఫీస్ టైం అవుతుంది, వచ్చేసారనమాట. తినేసి బయలుదేరుతాను అని అన్నారు. సో ఇంకా అక్కడ ఆయన తింటున్నారు, నేను ఇంక ఇక్కడ మాప్ పెట్టేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా పని అయిపోవాలి కదా, అప్పటికే 8 దాటేసింది. ఇంకా నాకు పూజ ఈరోజు సాటర్డే కదా, పూజ చేసుకోవాలి. మా పాప లేచిందంటే ఇంకా నాకు పూజ లేట్ అవుద్ది అనమాట. సో అందుకని తను లేచేలోపే నేను పూజ కంప్లీట్ చేయాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఇలాంటి మల్టీ టాస్కింగ్లు తప్పదు కదా. నేను వైట్ బండలు వేయించుకున్నాను. సో చిన్న మరకలైనా ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. సో ఇంక ఆఫీస్కి వెళ్తున్నారు, నేను రాలేదని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి పిలుస్తున్నారనమాట. నేను ఇంకొక సెంటిమెంట్, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను వచ్చి బాయ్ చెప్పింది వెళ్ళరండి. ఇంకా ఆయన వెళ్ళాక మళ్ళీ తుడవడం స్టార్ట్ చేశాను అనమాట. ఈ వైట్ బండల ఎఫెక్టో ఏమో కానీ రోజు డైలీ తుడిచినా కానీ నాకు మరకలు కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా కిచెన్లో అయితే చెప్పవసరం లేదు, నేను అటు వంట చేసుకుంటే ఇటు మా పాప ఏదో ఒకటి కింద దొల్లిస్తూనే ఉంటుంది. సో ఇంకా ఇల్లు తుడవడం అయిపోయాక స్నానం చేసి వచ్చేసాను అనమాట. రోజు సాటర్డే కదా, వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టుకుంటున్నాను అనమాట. పిండి దీపం అంటే రైస్ ఫ్లోరు, అదే బియ్య పిండిలో కొంచెం బెల్లము, కొంచెం బనానా, కొంచెం ఆవు పాలు వేసి కలిపేసి దీపాలలాగా చేయడమే అనమాట. 7 శనివారాల వ్రతం చేసుకున్నాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా కార్తీక మాసంలో స్టార్ట్ చేయాలి మళ్ళీ. సో నార్మల్గా సాటర్డేస్ ఇలాగా 2 పిండి దీపాలు,
అలా పెట్టుకుంటాను అనమాట. యాక్చువల్గా అయితే నెయ్యి వేయాలి, కానీ ఈరోజు నా దగ్గర ఆవు నెయ్యి లేదు. సో అందుకని ఇంకా నువ్వుల నూనె వేసి దీపం వెలిగించాను అనమాట. మా పూజ గది చాలా చిన్నది. సో ఉన్న వాటినే అలా సెట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇరుగ్గా ఉందేమో అని. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవి మేము తిరుపతిలో తీసుకొచ్చామన్నమాట. దివ్యపాద హస్త అనేదో ఇంకొకటి, అలా 3 టైప్స్ తీసుకొస్తాము. తిరుపతి నుంచి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఇస్తానన్నమాట. అలా కడ్డీలు అవి వెళ్ళేటప్పుడు మేము తిరుపతి వెళ్తున్నాము అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు కూడా అడుగుతారు, కడ్డీలు తీసుకురండి, ధూప్ స్టిక్స్ అవి ఇవి మంచివి తీసుకురండి అని చెప్తుంటారనమాట. లాస్ట్ టైం ఒక పెద్ద బాక్స్ తీసుకొచ్చాను, మా అపార్ట్మెంట్లో లడ్డుతో పాటు పంచాను అనమాట, ప్రసాదంతో పాటు. ఇంక ఇక్కడ పూజ జరుగుతుంది. మధ్యలో నా గంట సౌండ్కే మా పాప లేసి వచ్చిందనమాట. అమ్మ పూజ చేస్తున్నావా జామికి అని చెప్పి చెప్తుంది. ఇంకా మా ఇంట్లో ఈ చిన్ని కృష్ణుడి బొమ్మ ఉందనమాట, చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను. కానీ నాకు కింద స్టాండ్ దొరకట్లేదు, 2 ఇయర్స్ నుంచి అలానే అయిపోతుంది. సో ఇంకా కృష్ణుడికి కూడా పూలు పెట్టి హారతి ఇచ్చేసి ప్రసాదం పెట్టేశాను అనమాట. సాటర్డే కదా, ఇంట్లో టెంకాయ ఉంది కదా అని టెంకాయ కొట్టేశాను. సో ఇదండి నా వ్లాగ్.